చూస్తున్నారు యూబీసీ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మనం 8 నెలల తర్వాత టీవీఎస్ రైడర్ 125 సీసీ బైక్ ఎలా ఉందో చూద్దాం. సో నా రివ్యూ జెన్యూన్ ఉంటది అండ్ మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. టీవీఎస్ రైడర్ 125 సీసీ సో నాకు ఇప్పటికి కూడా నచ్చనిది బండి పర్ఫార్మెన్స్ ఎట్లుందో చూద్దాం. టీవీఎస్ రైడర్ 125 సీసీ వ్యూ అయితే ఇట్లుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లుకింగ్ అయితే ఇట్లుంటది. ఆఫ్టర్ 8 మంత్స్ తర్వాత నీకు లుకింగ్ అయితే ఇట్లుంది. మనకైతే బండి అయితే ఇంత కూడా డ్యామేజ్ కాలే. సో మనం వాడేదాన్ని బట్టి ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్ క్వాలిటీ మాత్రం అదుర్స్ అని చెప్పొచ్చు. బిల్ క్వాలిటీ మీకు పాలికార్బోనేట్ వస్తది. కొంచెం స్టాండర్డ్ ఉంది. మరీ అంత చీప్ క్వాలిటీ అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ డిస్ప్లే కూడా మనకు డిజిటల్ ఇచ్చిర్రు. ఇంతవరకు అయితే ఎలాంటి డ్యామేజ్ లేదు. ఎంత అన్ని పర్ఫెక్ట్ గా పనిచేస్తది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ సీట్ కవర్ కూడా మనకు బండితోనే వచ్చింది. ఇది కొంచెం అయితే డ్యామేజ్ అయింది. అది మన పర్ఫార్మెన్స్ బట్టి ఉంటది. మనం తిరిగేదాన్ని బట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే బండికైతే కిక్ రాడ్ అయితే ఇలాంటివి ఏం మెన్షన్ చేయరు. సో ఇక్కడ పెట్రోల్ ట్యాంక్ పక్కకు ఉన్న ఇవి కూడా పాలికార్బోనేట్, ఐరన్ అయితే ఏం కాదు. ఇక్కడ మనకి కిక్ రాడ్ అయితే ఏం లేదు. మనకు సెల్ఫ్ స్టార్ట్ తోటే మనం స్టార్ట్ చేసుకోవాలి బండి అయితే ప్రతిసారి. నాకు ఇలాంటి ట్రాఫిక్ లో అయితే ఎక్కడ ఏ ప్రాబ్లం అయితే జరగలేదు. కంటిన్యూగా మనకైతే సెల్ఫ్ అయితే సింగిల్ కిక్ స్టార్ట్ అవుతుంది. మనకు మీ ఇష్టం ఉంటే ఇక్కడ ఎకో మోడ్, స్పోర్ట్ మోడ్ ఉంటుంది. ఏదైనా ఒకటి మీరు మార్చుకోవచ్చు. నేను రెగ్యులర్ గా అయితే మైలేజ్ రావాలి మనకు కంటిన్యూగా అంటే ఎకో మోడ్ అని అయితే మనం డ్రైవింగ్ చేసుకోవాలి. మనకైతే 8 మంత్స్ అవుతుంది మనం బైక్ కొని. ఇంతవరకు అయితే చైన్ వల్ల అయితే మనకి ఏం ప్రాబ్లం రాలేదు. చైన్ టక్ టక్ అని సౌండ్ రావడము, ఇట్లా గేర్ సరిగ్గా రాకపోవడం, ఇట్లాంటి ప్రాబ్లం అయితే నాకు ఏం లేదు. ప్రాబ్లం అంటే మనకు ఏం ప్రాబ్లం లేదు. బట్ మనం అయితే ఇది ఓపెన్ చైన్ సిస్టమ్ కాబట్టి కొంచెం అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ చైన్ లో మనకైతే కొద్దిగా ఆ ప్రతిసారి ఒక ప్రతి సర్వీసింగ్ ఒకసారి మనం క్లీన్ చేసుకుంటే బెటర్. మనకు చైన్ కి ఆయిల్ దొరుకుతుంటది. ఆయిల్ అని వేసుకోవచ్చు, లేదంటే స్ప్రే అని వేసుకోవచ్చు. మళ్ళీ డస్ట్ పడకుండా చూసుకోవాలి. ఇవైతే నాకు నచ్చినాయి. ఇంతవరకు అయితే దీంట్లో అయితే నాకు ఎలాంటి ఎక్సిలేటర్ ప్రాబ్లం కానీ, క్లచ్ ప్రాబ్లం కానీ, అండ్ బ్రేక్స్ ప్రాబ్లం కానీ అయితే మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. ఆఫ్టర్ 8 మంత్స్ తర్వాత కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు. నెక్స్ట్ టైం వచ్చేసి అయితే మనకు ఇంజన్ విషయానికి వచ్చేసి ఈ పర్ఫార్మెన్స్ అయితే ఏమి తగ్గలేదు. అట్లనే ఉంది స్టేబుల్ పర్ఫార్మెన్స్. బండి కొన్నప్పుడు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉందో బండి కొన్నాక వాడినాక కూడా ఎంతైనా రఫ్ గా పడినా కానీ మనకైతే అలాంటి పర్ఫార్మెన్స్ ఉంది. ఏం తగ్గలేదు. ఇలాంటి ఇంజన్ లో సౌండ్ కానీ ఏం లేదు. నాకు ఇలా నచ్చింది ఏంటంటే ఒకటే, మనకు డౌన్ సిస్టమ్ ఇప్పుడు మన స్పీడ్ బ్రేకర్లు వస్తే ఇక్కడ తాకుతుంటది. ఇంజన్ కాడ కింద ఇక్కడ తాకుతుంది. ఒక్కటే మనకు మైనస్ పాయింట్. అది కూడా మీరు ఇద్దరు ముగ్గురు ఎక్కించుకుంటే, బ్యాక్ సైడ్ ఇద్దరు ముగ్గురు ఎక్కించుకుంటేనే మీకు తక్కువ మంది తాకుతుంది. అది ఒక్కటే నాకు మైనస్ పాయింట్. ఇలా సెల్ఫ్ ప్రాబ్లం కానీ, డిస్ప్లే ప్రాబ్లం కానీ, బైక్స్ ప్రాబ్లం కానీ, రెండు ఇంజన్ ప్రాబ్లం కానీ ఇలాంటి అయితే ప్రాబ్లం లేదు. గేర్ మూవ్మెంట్ కూడా చాలా బాగుంటది. చాలా ఇష్టం. చూడండి, మీకు ఎంతమంది మనకు టీవీఎస్ రైడర్ 125 సీసీ బైక్ నడుపుతారో కామెంట్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ నౌ.